మటన్ కుక్కర్లోనే కాకుండా ఇలా కూడా ఒకసారి వండి చూడండి. ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్లీన్ చేసుకున్న పావు కేజీ మటన్, టీ స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు మటన్ ఏగనివ్వాలి. ఇలా ఏగితే ఆయిల్లోనే ఉడికిపోతుందండి మటన్. ఇలా ఏగిన తర్వాతను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి. 2 ఉల్లిపాయలు ఇలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఏగనివ్వాలి. ఇలాగ పేస్ట్ ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. ఇందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఏగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. వాటర్ వేసిన తర్వాతను కొన్ని పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఏగనివ్వాలి. ఫైనల్ గా మటన్ అయితే తయారైపోయింది. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే